హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాక్లెట్స్ అంటే మనందరికీ ఇష్టమే. వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఆల్రెడీ మనం టేస్ట్ చేసి ఉంటాం. డార్క్ చాక్లెట్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆల్రెడీ మనందరికీ తెలుసు. అయితే ఈ డార్క్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, అందులో ఏమేమి యూస్ చేస్తారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డ్రెవిడియన్ చాక్లెట్స్ మన గుంటూరులో రీసెంట్గానే స్టార్ట్ చేశారు. సో వీళ్ళ దగ్గర డార్క్ చాక్లెట్స్ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ డార్క్ చాక్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ చాక్లెట్ స్పెషల్ ఏంటి, వీళ్ళ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ క్రిస్మస్కి వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయంట. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ ఇవి కోకో బీన్స్ని కోకో ఫ్రూట్ అనే వాటి నుంచి సపరేట్ చేస్తారు. సో వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోకో బీన్స్ని తెప్పిస్తారు. లైక్ కేరళ బీన్స్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బీన్స్, ఇలా డిఫరెంట్ బీన్స్ అన్నిటిని తెప్పిస్తారనమాట. సో ఫస్ట్ కొన్ని బీన్స్ తీసుకొని వీళ్ళు అందులో ఉన్న బ్యాడ్ ఆర్ వేస్ట్ బీన్స్ అన్నిటిని సపరేట్ చేస్తారు. తర్వాత వీటిని రోస్ట్ చేస్తారనమాట ఓవెన్లో. ఇలా మైక్రోవేవ్లో రోస్ట్ చేసుకుంటాం బీన్స్ని. అసలు రోస్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే వాటి ఫ్లేవర్ డెవలప్ అవడానికి. సో ఇలా రోస్ట్ చేసే ప్రాసెస్లో బీన్స్కి వాటి ఫ్లేవర్ డెవలప్ అవుతుంది అండ్ వాటి ఎసిడిక్ ప్రాపర్టీ తగ్గిపోతుంది. సో బీన్స్ రోస్ట్ అయ్యాక ఇప్పుడు మీరు చూస్తున్న లేయర్ ఉంది కదా, సో అది మొత్తం వేస్ట్ అనమాట. మన చాక్లెట్ మేకింగ్కి యూజ్ అవ్వదు. సో దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో బీన్స్ అన్నిటి బయట లేయర్ రిమూవ్ చేసేసాక ఇది క్రాకర్ అనమాట. ఈ క్రాకర్లో వేసుకొని మనం బీన్స్ అన్నిటిని క్రాక్ చేసుకుంటాం. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు గ్రైండర్లో కోకో బటర్ అండ్ ఇందాక పౌడర్ చేసుకున్న కోకో బీన్ పీసెస్ని అండ్ షుగర్ని యాడ్ చేసుకొని ఇలా 3 to 4 days వరకు మిక్చర్ని కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తూనే ఉండాలి. అది కంప్లీట్గా గ్రైండ్ అయిపోయాక మనకి టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఇలా గ్రైండ్ చేసుకుంటూనే ఉండాలి. ఒక మినిమం 3 to 4 days అయితే పడుతుంది. సో ఇది వాళ్ళు ఆల్రెడీ 3 to 4 days దాకా గ్రైండ్ చేసి ఒక బేస్ లాగా క్రియేట్ చేసిన చాక్లెట్. ఈ బేస్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నిటినీ మళ్ళీ మెల్ట్ చేసుకుంటాం. అంటే చాక్లెట్ పీసెస్ అన్నిటినీ మెల్ట్ చేసుకోవాలి. ఇలా సర్టెన్ టెంపరేచర్ వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ని టెంపరింగ్ అంటారు. సో టెంపరింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే దీనివల్ల చాక్లెట్ ఇంకా స్మూత్గా అవుతుంది, ఇంకా దాని షైన్ కూడా పెరుగుతుంది అన్నమాట. అండ్ లాస్ట్లీ చాక్లెట్ని ఇలా మౌల్డ్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చాక్లెట్ చాలా షైనీగా కనిపిస్తుంది. సో టెంపరింగ్ వల్ల చాక్లెట్ అనేది చాలా షైనీగా అయిపోతుంది అనమాట.
మౌల్స్లో కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక 20 minutes వరకు. ఇది వేరే చాక్లెట్ బేస్ కోసం. సో ఇందాక మీరు చూసిందేమో ప్లెయిన్ చాక్లెట్, ఇది నట్స్ యాడ్ చేయడానికి. సో దీని మీద కాజు, పిస్తా, బాదం ఇలా అన్నీ బ్రేక్ చేసుకొని దాని మీద డెకరేట్ చేసుకుంటున్నాం. సో దీన్ని కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 20 minutes తర్వాత చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇది ప్లెయిన్ చాక్లెట్. సో చాక్లెట్ చాలా బాగుంది, చూడటానికి చాలా యమ్మీగా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఇంకా కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు, అంటే నేమ్స్ కానీ లేకపోతే ఇంకా హార్ట్ షేప్ వచ్చేసి దాని మీద నేమ్స్ లేదా డిఫరెంట్ ఫ్లేవర్డ్ డార్క్ చాక్లెట్స్ అని చెప్పాను కదా. సో మీరు ఇప్పుడు చూస్తున్నవి అవే. స్టార్ షేప్ చాక్లెట్, సాల్టెడ్ క్యారమెల్, మూన్ షేప్ వచ్చేసి మింట్ క్యారమెల్, అండ్ బ్రిక్ వచ్చేసి నట్ ఫ్లేవర్స్, అండ్ లవ్ సింబల్దేమో కాఫీ ఫ్లేవర్, అండ్ హార్ట్ షేప్ది వచ్చేసి మ్యాజిక్ పాప్ రాక్స్. అండ్ లాస్ట్లీ ఇది క్రిస్మస్కి స్పెషల్ ప్యాకేజ్. అండ్ చాక్లెట్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇదే ఆ చాక్లెట్ డిజైన్. ప్రైస్ వచ్చేసి 200. ఇది ప్లెయిన్ చాక్లెట్ బార్. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. అదే నట్స్ అయితే 170 రూపీస్. డ్రెవిడియన్ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన ఉంది. బట్ మీరు మన లక్ష్మీపురం గోనట్స్లో కానీ లేకపోతే విద్యానగర్ నట్టంలో కూడా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.